క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకైనా బతికించండి ప్లీజ్. బ్లడ్ క్యాన్సర్ బాధితుడు కౌశిక్ ఆఖరి కోరిక. దాతలు, సీఎం, డిప్యూటీ సీఎంలు తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల వేడుకోలు. ప్రెస్ క్లబ్ లో విలేకరులను సైతం కన్నీరు పెట్టించిన బాధితుల కన్నపేగు. చంద్రబాబు నాయుడు పిలిపే ప్రభంజనం. వరద బాధితులను ఆదుకునేకి పోటీ పడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు. వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విలువ చేసే సరుకులు పంపిణీ చేసిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎన్టీఆర్ కూడలిలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే షాజహాన్ ఫోటోలకు పాలాభిషేకం. పవన్ కళ్యాణ్ పేరెత్తని వైసీపీ నేతలు. ఫలితాలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. నాడు 3 పెళ్లిళ్లు, 2 చోట్ల ఓడిపోయాడు. అసలు రాజకీయాలే తెలియవని హేళన. 3 నెలలుగా టీడీపీని, చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న జగన్ అండ్ టీం. ఇది రాజకీయ వ్యూహమా లేక అనవసరంగా పవన్ ను గెలికి నష్టపోకూడదన్న భయమా? ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర టీ20 క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అయిన వినయ్ కుమార్, దర్శన్ రాజులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతులు. ఆంధ్ర టీ20 క్రికెట్ టీమ్ కు ఎంపికైన కె వినయ్ కుమార్, వల్లాల దర్శన్ రాజులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, కురువంక సర్పంచ్ చలపతులు అభినందించారు. శనివారం ఈ క్రీడాకారులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, గురుప్రసాద్ చలపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లికి చెందిన వల్లాల దర్శన్ రాజు, వినయ్ కుమార్ టీ20 క్రికెట్ మ్యాచ్ కు ఆంధ్ర టీం తరపున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నెల 16న నేపాల్ దేశంలో జరిగే క్రికెట్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఆడనున్నారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి, చలపతులు మాట్లాడుతూ టీ20 క్రికెట్ మ్యాచ్ లో టెక్నిక్ చూపాలన్నారు. బ్యాట్స్మెన్ బౌలర్ ని, బౌలర్ బ్యాట్స్మెన్ ను టార్గెట్ గా భయపెట్టే విధంగా ఆడాలన్నారు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి క్రికెట్ దిగ్గజాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన మీరు దేశ స్థాయిలో రాణించాలని వినయ్ కుమార్, దర్శన్ రాజులను గురుప్రసాద్ ఆకాంక్షించారు. యూనివర్సిటీ తరపున ఆడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. అనంతరం ఇద్దరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. విజయవాడ వరద బాధితులను ఆదుకుంటున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సేవలు అమోఘం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపే ప్రభంజనంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుచున్నాయి. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వరద బాధితులను ఆదుకోవడానికి తాము సైతం అంటూ ముందుకొచ్చి పట్టణంలో కలియ తిరిగి భారీ ఎత్తున విరాళాలు సేకరించి స్వయంగా విజయవాడలో పంపిణీ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో 10 రోజుల క్రితం వరదలు కారణంగా నేట మునిగి సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారం రోజుల పాటు శ్రమించి 50 లక్షల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు, గ్యాస్ స్టవ్లు, బట్టలు 3 లారీలలో తరలించి వరద బాధితులను ఆదుకోవడం, 175 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక స్థానాన్ని సాధించారని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించారు. దీంతో శనివారం మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ కూడలిలో జేసీబీ వేణు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కష్టమంటే చూడలేని వ్యక్తిగా పేద ప్రజలను అభిమానించే మదనపల్లి శాసనసభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సమన్వయంతో 50 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను పోగు చేసి విజయవాడ వరద బాధితులకు 2 రోజులుగా పంచి పెడుతుండటం ఆయన గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని నిరూపించిన వ్యక్తి షాజహాన్ బాషా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగస్వామి నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్, రామ్మూర్తి నాయుడు, పేరవల్లి మధు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, నవీన్ చౌదరి, బిల్డర్ రామకృష్ణ, జీవి నాయుడు, మేస్త్రి శ్రీనివాసులు, జేవి రమణ, రాయచోటి శశికుమార్, చిప్పిలి చంద్రాయుడు, మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, శ్రీరామ వినోద్, భాస్కర్, ఆరిఫ్, పూలకుంట్ల హరిబాబు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేష్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, షాజహాన్ కొండా ఉమేష్ గారి నాయకత్వం, అక్కడ భాషా గారి నాయకత్వం, తెలుగు బలైన వర్గాల ఆశాజ్యోతి భాషా గారి నాయకత్వం, లాలి చంద్రబాబు నాయకత్వం, లాలి చంద్రబాబు నాయకత్వం. షాజహాన్ బాషా గారికి వందనాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాలాంటి వికలాంగుల కోసం ఇంత దూరం వచ్చి మాకు సాయం చేసి ఈ నిత్యావసర సరుకులకి హెల్ప్ చేసినందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా బిడ్డకి బ్లడ్ క్యాన్సర్, జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని, రోజు రోజుకి పరిస్థితి విషమిస్తోంది. అమ్మా, దేవర సినిమా చూసి చచ్చిపోతా, 27వ తేదీ దాకా నన్ను బతికించండి అని వేడుకుంటున్నాడు అంటూ 19 ఏళ్ల కౌశిక్ తల్లి సరస్వతి కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో తమ బిడ్డ పరిస్థితి గురించి మీడియాకు వివరిస్తూ సాయం చేయండి అంటూ ఆమె వేడుకున్నారు. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ ఇంటర్ చదువుతుండగా అనారోగ్యానికి గురయ్యాడు. బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో 2022 నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. బోన్ మ్యారో చేయాలని వైద్యులు చెప్పారు. హైదరాబాద్లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సహా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు తిరిగారు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్వాయ్ హాస్పిటల్లో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. బోన్ మ్యారో చికిత్సకు దాదాపు 60 లక్షలకు పైగానే ఖర్చవుతుందని తెలియడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోజురోజుకు మరణానికి గురవుతున్న కొడుకును చూస్తూ వారు దుఃఖిస్తున్నారు. దాతలు ముందుకు వస్తే బిడ్డ బతుకుతాడని ఆశపడుతున్నారు. వారి వేదన చూసి, అమ్మా, నేను బతకనని నాకు తెలుసు, నా కోసం బాధపడకండి, దేవర సినిమా దాకా బతికించండి చాలు, నా చివరి కోరిక తీర్చండి అంటూ తమను బిడ్డ సముదాయిస్తున్నాడని చెబుతూ కేశవ్కి ప్రాణదానం చెయ్యండంటూ ఆ తల్లిదండ్రులు చేతులు జోడిస్తున్నారు. 9490829381 నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ద్వారా లేదా కె సరస్వతి బ్యాంక్ అకౌంట్కు గానీ దాతలు తమ సాయాన్ని అందించవచ్చు. సమాచారం కోసం 7995665169 నెంబర్లో కౌశిక్ తల్లిదండ్రులను సంప్రదించవచ్చని తెలిపారు. కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవర సినిమా అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పండి, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పారు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అన్న డీజే సౌండ్స్ మారుమోగుతున్నాయి. వారి వారి స్తోమతకు తగ్గట్లు బొజ్జ గణపతి కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. కోలాహలంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. 10 రోజులుగా ఎక్కడ చూసినా వినాయకుడి ముందు యువత ఉర్రూతలుగుతూ డాన్సులతో, మహిళలు పూజలతో హోరెత్తిస్తున్నారు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఒకటి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాగా బెంగళూరులో 2,50,00,000 నోట్లు కాయిన్ ఉపయోగించి ఏర్పాటు చేసిన వినాయక మండపం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఎంతో పొందికగా కూర్చిన కరెన్సీ నోట్లు కళ్ళు తిప్పుకొనివ్వటం లేదు. దీంతో భక్తులు గణపతిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు.
ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు నోరు తెరిస్తే ఫస్ట్ టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్నే. రాజకీయాలకు పనికిరాడు అని కొందరు, 3 పెళ్లిళ్లు అని ఇంకొందరు, 2 చోట్ల ఓడిపోయాడని మరికొందరు, ఇలా పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు చాలా సార్లు నోరు జారారు. టీడీపీ కంటే ఓ స్టేజ్ లో జనసేనను పవన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించారు. ఇంకొందరు అయితే కుటుంబ సభ్యులను లాగేసి నోటితో చెప్పలేని మాటలు వదిలారు. కట్ చేస్తే వైసీపీకి పవన్ దెబ్బ భారీగా పడింది. సేనాని వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది. తమ పవర్ ఏంటో ఎన్నికల్లో చూపించారు. వీళ్లకు పవన్ ఫ్యాన్స్ తోడయ్యారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే ఇది ఓ కారణమే. వైసీపీ అన్న ప్రతి మాట పవన్ లో పట్టుదల పెంచినట్లు కనిపిస్తోంది. అందుకే ముందుండి కూటమిని నడిపించారు. పొత్తులకు దారి చూపించారు. వైసీపీని ఓడించాలనే ఏకైక అజెండాతోనే 2024 ఎన్నికల్లో బరిలోకి దిగి వైసీపీ గొంతుకలు అన్నీ మూగబోయేలా చేశాడు పవన్. కూటమి దెబ్బకి ఫ్యాన్ పార్టీ కుదేలయ్యింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అంతా అనుకున్నట్లుగా గడిచిన 3 నెలల్లో ఎక్కడా జగన్ మీద జనసేన నాయకులు కానీ వైసీపీ మీద పవన్ కానీ ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు అన్నట్లుగా పవన్ వ్యవహరించారు. ఇక అటు వైసీపీ కూడా సేమ్ టు సేమ్ అన్నట్లు వ్యవహరిస్తోంది. వైసీపీ కూడా గత 3 నెలలుగా పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు. పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బేస్తుందో వైసీపీకి తెలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. దీంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని టీడీపీతో మాత్రమే చూస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ కూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది. వరదల సమయంలో పవన్ కనిపించకపోయినా వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసింది. రోజా లాంటి ఒక్కరో ఇద్దరో వదిలేస్తే పెద్దగా ఎవరూ పవన్ పేరు కూడా ఎత్తలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారే తప్ప డిప్యూటీ సీఎం ఎక్కడా అని కనీసం ప్రశ్నించలేదు. పవన్ పేరు ఎత్తేందుకే వైసీపీ భయపడుతోందా, లేదంటే ఇది కొత్త గేమా అనే చర్చ జరుగుతోంది. వైసీపీకి దూల తీరిపోయాక కూడా బొద్దున్న వాళ్ళెవరూ పవన్ ను గెలకరని వారిలోనే గుసగుసలు వినపడడం కొసమెరుపని చెప్పాలి. హెల్పింగ్ మైండ్స్ సేవలకు విశిష్ట గౌరవ భారత సేవారత్న అవార్డు. బెంగళూరులో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ బెంగళూరులోని జక్కూర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సోమలరాజు ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలను గుర్తించి జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, ఉచిత రక్త వర్గీకరణ, రక్తదాన శిబిరాలు, అనాథ మృతదేహాల అంత్యక్రియలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థపు సేవలు, కరోనా మృతదేహాల అంత్యక్రియలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలకు గాను సోమలరాజు ఫౌండేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ దుస్సాలువా కప్పి ప్రశంసా పత్రంతో పాటు విశిష్ట గౌరవ జాతీయ భారత సేవారత్న అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సభ్యుల అందరి కృషి వల్లే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, అవార్డు రావడం మరింత బాధ్యతలు పెంచిందని, తమ సేవలను గుర్తించి భారత సేవారత్న అవార్డు ప్రాధాన్యం చేసిన సోమలరాజు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, నవీన్, సుకుమార్ పాల్గొన్నారు. ప్రేమ్ కుమార్ గారు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బీటెక్ చదువుతున్న 117 మంది విద్యార్థినులకు ఏఐసిటిఈ మెరిట్ స్కాలర్షిప్లు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. చదువుకోవాలి అనే ఆలోచన, తెలివితేటలు ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవుతున్న అమ్మాయిలకు ఏఐసిటిఈ స్కాలర్షిప్ పేరిట భరోసా కల్పిస్తోంది అని, ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి న్యూఢిల్లీ వారు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసం ప్రగతి పేరుతో స్కాలర్షిప్లు ఏర్పాటు చేసింది అని అన్నారు. ఎంపిక అయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున అందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్కాలర్షిప్లు అందుకున్న
పాల్గొన్న విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలాలి తదితరులు అభినందనలు తెలియజేశారు. టీడీపీ నాయకులు క్రెడిట్ లెక్కలు వేసుకుంటున్నారు. విజయవాడ వరదల విషయంలో ఎవరు ఏం చేశారన్న విషయంపై చంద్రబాబుకు నివేదికలు ఇచ్చేందుకు తమ్ముళ్లు రెడీ అయ్యారు. మేం ఇది చేశాం అది చేశాం అని చెప్పుకునేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఒక విధంగా లెక్కలు వేసుకుంటుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తమ గ్రాఫ్ పెంచుకునే దిశగా కష్టపడుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు మరో లెక్కలు వేసుకుంటున్నారు. ఆర్థికంగా సాయం చేశామని కొందరు నేతలు చెబుతున్నారు. మరికొందరు ఫిజికల్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ప్రజలకు అండగా ఉన్నామని అన్నారు. వారి వారి పరిధిల్లో విరాళాలు, వస్తువులు తీసుకెళ్లి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇంకొందరు వరద విపత్తు సమయంలో ఆహారం, నీరు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చామని చెబుతున్నారు. మొత్తంగా ఎవరికి వారు క్రెడిట్ లెక్కలు వేసుకోవడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. నిజానికి క్షేత్ర స్థాయిలో పర్యటించిన వారు ఎక్కువగానే ఉన్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి విజయవాడలో తిష్ట వేసిన వారు కూడా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ తొలి రోజు నుంచి చివరి వరకు కూడా విజయవాడలో తనకు అప్పగించిన డివిజన్లలో ప్రజలకు సేవ చేశారు. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా కృష్ణలంకలో అప్పగించిన పనులను బాగానే చేశారు. ఇతర నాయకులు కూడా పనుల్లో భాగం పంచుకున్నారు. అందరూ కష్టపడ్డారని చెప్పాలి. అయితే ఎవరికి వారే తాము ఎక్కువగా చేశామన్న భావనతో ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే విజయవాడకు చెందిన కొందరు నాయకులు మాత్రం కొంత మేరకు విరాళం ఇచ్చి తప్పుకున్నారు. తమ ప్రాంతాలు కూడా వరదల్లో ఉన్నాయని విరాళంతో సరిపుచ్చారు. కానీ ఇప్పుడు రేపో మాపో మీరేం చేశారో చెప్పండి అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే ఆయనకు నోటితో కంటే రాతపూర్వకంగా సమాధానం చెప్పాలన్న ఆదేశాల నేపథ్యంలో తమ్ముళ్లు ఇప్పుడు క్రెడిట్ లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు ఈ లెక్కల హడావిడిలో మునిగిపోయారు. మరి చంద్రబాబు ఏమంటారో చూడాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకైనా బతికించండి ప్లీజ్. బ్లడ్ క్యాన్సర్ బాధితుడు కౌశిక్ ఆఖరి కోరిక. దాతలు, సీఎం, డిప్యూటీ సీఎంలు తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల వేడుకోలు. ప్రెస్ క్లబ్ లో విలేకరులను సైతం కన్నీరు పెట్టించిన బాధితుల కన్నపేగు. చంద్రబాబు నాయుడు పిలిపే ప్రభంజనం. వరద బాధితులను ఆదుకునేకి పోటీ పడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు. వరద బాధితుల సహాయార్థం 50 లక్షల విలువ చేసే సరుకులు పంపిణీ చేసిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎన్టీఆర్ కూడలిలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే షాజహాన్ ఫోటోలకు పాలాభిషేకం. పవన్ కళ్యాణ్ పేరెత్తని వైసీపీ నేతలు. ఫలితాలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. నాడు 3 పెళ్లిళ్లు, 2 చోట్ల ఓడిపోయాడు. అసలు రాజకీయాలే తెలియవని హేళన. 3 నెలలుగా టీడీపీని, చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న జగన్ అండ్ టీం. ఇది రాజకీయ వ్యూహమా లేక అనవసరంగా పవన్ ను గెలికి నష్టపోకూడదన్న భయమా? క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.